హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గాయ్స్, ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ ఏంటంటే మంచిగా సంక్రాంతి వైబ్ ఉండాలని చెప్పి మనము నాన్ వెజ్ తిందామని చెప్పి నాటుకోడి చికెన్ బిర్యానీ నాటుకోడి కుండ చికెన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. విలేజ్ మొత్తం గాలిచ్చినాం, ఎక్కడ కూడా నాటుకోడి దొరకలేదు. కొన్ని ఉన్నాయి కానీ కొందరు అమ్మ అని చెప్పారు. సో ఇట్లా అయితే కాదని చెప్పి మనమైతే ఇక రెగ్యులర్ చికెన్ అయితే కేజీ తీసుకున్నాం. ఇక ఇంటి దగ్గర ఉన్నాం, మన రావుల వాళ్ళ ఇంటి దగ్గర. అన్నీ ఇన్నే మాల్ మసాలాని కలుపుకొని కుండలో మంచిగా మిక్స్ చేసుకొని డైరెక్ట్ మనకు తెలుసుగా మన గోదాం ఉంది కదా, మన గోదాం వెనక చెట్ల కింద వండమని ప్లానింగ్ చేసినాం. సో ఇప్పుడు మొత్తం మిక్సింగ్ పైప్ చూసేయండి, న్యాచురల్గా ఉంటుంది. ఓకేనా? చేలో కావాల్సిన పదార్థాలు అయితే చూడండి. ఆల్ మిక్స్ చేసుకున్నాం. పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, కొంచెం కుడక పొడి, అట్నే కుండ కావాల్సింది. చికెన్ అయితే ఇక్కడ మనోడు ఫ్రెష్ చేస్తున్నాడు. ఇంకా న్యాచురల్ చేస్తున్నాం కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు వేసి ఇక కలగాపాలి. కలుపురా, ఇంటికాడ మీద కలుపుతున్నాం, ఎందుకంటే ఆడ మళ్ళీ ఆడ కలుపుడు రిస్క్ ఎందుకని. మనమైతే ఊళ్ళు పని చేయరాడ, తిన్నదానికైతే 10 మంది వస్తారు పోరాలు. ఇక అన్నీ మిక్స్ అయ్యి ఇక చాకరీ పోరా. 2 మిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు లేకుండా మిక్స్ చేద్దాం. ఉల్లిగడ్డలు కాదు, కొత్తిమీర, ఏదో ఏవో కరెంట్ ఎత్తుమంటే అన్ని న్యాచురల్ చేస్తున్నాం కదా గాయస్ మనం. ఉల్లిగడ్డలు కాదు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇక కొలత కొద్ది మేము మెటీరియల్ తీసుకున్నాం గాయస్. కారం మోర్లు వేయారు కొండ చికెన్లా. మనం న్యాచురల్ చేస్తున్నాం, కొంచెం కొత్త చేస్తున్నాం. కొత్తదనం రావాలి కదా, సంక్రాంతి అంటే కొత్తదనం. మంచిగా గోదాం వెనుక చెట్లు ఉన్నాయి, మంచిగా 3 బండలు పెట్టుకొని మంచిగా మంట కింద పెడితే వేరే ఉండాలి కథ. గాయస్ ఏంటంటే ఇక ఆడ మళ్ళీ ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంటే కోతులు ఖరాబ్ అవుతున్నాయని చెప్పి ఇంటికన్నా కలుపుకొని పోతున్నాం. ఇది కథ. చిన్న దాగేసిన పిల్లలు మనకు తెలుసు కదా, వాళ్ళు ఏదనుకుంటా చేస్తారు పిల్లలు. ఇగో గాయస్ కొంచెం కొత్తిమీర అట్లనే మిర్చి వేస్తున్నాం. మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఇవి కూడా మిక్స్ చేయాలి. ఓకేనా? చలో గాయస్, మంచిగా శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చి, అట్లనే కొత్తిమీర. ఏం కదా, ఈ న్యాచురల్ ఉంటాడు. ఒక ముడి మరి ఓ బాగా ఇది పట్టు. కాయస్ కొంచెం నూనె కూడా పోసుకుంటున్నాం, మళ్ళీ మిక్స్ కావాలి. ఓకే, కొంచెం ఏది ఏమంటారా సూప్, సారీ గ్రేవీ. వదిన గ్రేవీ అని చెప్పేది. గ్రేవీ కోసం అయితే మనము ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాం. చూడండి, మొత్తం మిక్సీ చేసుకొని ఇక గాలి లేకుండా మొత్తం ఆకులు కప్పేసి ఇక పొయ్యి మీద ఎక్కియాలి. చలో, ఓకేనా? చలో గాయస్, దీన్ని మొత్తం మిక్స్ చేస్తుండు ఉల్లిగడ్డల నూనె. రిజల్ట్ ఏమవుతుందో తిన్నాక వేద్దాం. కుండ స్టైల్ కుండ చికెన్, సంక్రాంతి స్పెషల్, పొంగల్, భోగి. చలో గాయస్ చూడండి, మన గోదాం అదే పెట్టినదా పొయ్యి సెట్ వేసిన గాయస్. పొయ్యితో సెట్ వేసిన కుండకి సెట్ ఎత్తున్నా. ఓ సెట్టింగ్ అయిపోయింది. చలో ఆకలి తెచ్చేసి ప్యాక్ చేద్దాం. ఓకేనా? మంచిగా ప్యాక్ వేసి కట్టేద్దాం. చలో ఇక ప్యాక్ అయితే వేస్తున్నాడు మనోడు. ఏమన్నా కడతావు మీకెళ్ళి కట్టాలా? డేటా ఇరికిపో అని ఏది అందులో కట్టాలా? అరే ఇక్కడ గడ్డి దారదే పోరా, గడ్డి కట్టదా. నేను కట్టెత్తిగా కట్టలు ఇరికి ఇన్నిదే లేదు. ఎక్కడికైతే మంట వేసిన మనోడు అయితే, ఎందుకంటే పచ్చ కట్టలు ఉన్నాయి.
ఓకే గైస్ మంచిగా సగం ఉడికినాక ఇట్లా మలపాలంట ఆల్రెడీ వేసినా మనం సంక్రాంతి స్పెషల్ కాబట్టి మళ్ళీ వేస్తున్నాం. ఓకే గైస్ ఇక ఒక్క 5 నిమిషాలు అయితే మ్యాగ్నేషన్ లోపల. ఓకేనా చలో. గాయస్ కరెక్ట్ 10 నిమిషాలు అవుతుంది. ఆల్రెడీ పొగలు ఆకుతుంది. సో కొంచెం తారుమారు చేస్తారట. గరం ఉంది డాడీ. మెల్లగా కాలుతుందా? ఇవి పట్టు కదా వాట ప్లాస్టిక్ది అటు 2 సార్లు పట్టుకో కదా. 2 సార్లు పట్టుకొని ఊపుగా మంచిగా. కిందకి దించుకో ఫస్ట్. ఓ వావ్ వేడి. చూడండి కింద మీద చేస్తుండే తారుమారు. సౌండ్ ఎట్లా వస్తుంది చూడగా. గ్రేవీ అయింది ఆల్రెడీ ఫ్రెండ్స్. కింద మీద మళ్ళీ పెట్టాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు కాగానే మనకు మ్యాగ్నేషన్ అయిపోయినట్టే. ఓకే గైస్ ఎప్పుడైనా మీద ఎక్కిద్దాం. గరం కాలుతుందా? ఓ మిక్స్ బాస్. ఓకే మళ్ళీ పోయి ఎక్కిద్దాం. చలో. ఓకే చూసారు కదా, మళ్ళీ ఒక 10 నిమిషాలు మ్యాగ్నేషన్ చేయాలి. మనకు కావాల్సిన కూడా చికెన్ రెడీ అవుతుంది ఇక. చలో గైస్ చూడండి తీసినాం, అది తీసినాం చూస్తే కొరిపిట చూడండి మంచిగా ఉడికింది. చలో తీసుకున్నాం ఇక. కొంచెం టేస్ట్ అయితే వేద్దాం ఇక పొయ్యి మీద గరం కొంచెం గరం వేయకుండా తినుకుంటా గరం చేద్దాం. నర్రా ఏయ్ డాడీ కాలుతుంది రే. మెల్లగా దుమారి కింద పడేటు. మామూలుగా స్మెల్ అయితే వేరే డాడీ. నిజం చెప్తున్నా వేరే డాడీ టేస్ట్ అయితే. అబ్బా గుమగుమలు అవుతుంది వాసన. ఓ ఉడికింది రో. సగం వేయి కొన్ని మళ్ళీ గరం పెట్టు మంచిగా పొయ్యి మీద ఉడకను ఇంకా. ఏయ్ కాలుతుందారా? చెయ్యి అబ్బా అలా కాలుతుందా? ఓకే పొయ్యి పెట్టి మళ్ళీ గరంగా. ఓకే గైస్ ఇక మిగతా అయితే మళ్ళీ పొయ్యి పెడుతుండు తిందాం. ఓకేనా చలో. చూడండి ఓహో నెంబర్ కూడా ఇట్లా యూస్ సరిపోతుంది. చూడండి తిందాం ఇక. అబ్బా మసాలాలు వేరే గాయస్. కారం వేసినందుకు వేరే కాసు మొత్తం అయింది వాసన. అబ్బా చూడండి ఇట్లా వెళ్తే పీస్ ఎంత మీటు ఎంత మంచి ఉడికిందో. వేరే గాయస్ టేస్ట్ అంటే టేస్ట్ ఉంది నిజంగా చెప్తున్నా. చూడండి మంచి ఉడికింది. వేరే మొత్తం ఓకేనా డాడీ ఎట్టుంది టేస్ట్? వేరేగా నిజంగా చెప్తున్నా. కారం ఎట్టుండే టేస్ట్ అంత టేస్ట్ చేసా మంచి అయిందిరా టేస్ట్ మాత్రం వేరే. బా డాడీ కమ్మగా ఉడుకుతుంది. ఇప్పుడు మొత్తం తింటే గంగా దా కమ్మైందా ఏ నాడు సర్దుదా ఇక. ఓకే గైస్ దీనికి మంచి ఒక బ్రిజర్ బకారు అయిపోతాం. మంచిగా బిర్యానీ పెట్టుకొని తింటే వేరే గైస్. ఓకేనా చలో. కమ్మైందని నాకేసినాం. మళ్ళీ పొయ్యి మీకు వెళ్ళించిన మనడు గంతిగా గరం వేసుకుంటూ తింటున్నాం. డాడీ టేస్ట్ మాత్రం వేరే డాడీ. కుండ కాలుతుంది రే. ఇక్కడ కాలుతుంది చేతి పెట్టి ఏం కాదు. సూపర్ ఏం కదా రండి చూడండి కదా రంట ఉడుతుంది. అబ్బా కాలుతుంది రే డాడీ. చూడండి అబ్బా డేంజర్ కాలుతుందిరా.
ఎప్పుడు ఆవేమో పోలేవు నిన్న పోలేవుగా నాకు చెప్పారు మనం ఇది మరి ఇద్దరు తెత్తే అంటే చెప్తాను అమరిత బట్ టేస్ట్ రెడీ వేసి మునుగ్గానే ఏంటి కాపుతున్న వాళ్ళు గాయస్ మంచిగా ఫుల్ తిన్నాం వేరే టేస్ట్ అయింది ఇంకా తక్కువ పడ్డది గాయస్ మేము ముగ్గురం వచ్చినాం కిలో మస్తు అనుకున్నాం కానీ తక్కువ పడ్డది అంత టేస్ట్ అయింది ఇదే చెప్తున్నా ఆనెస్ట్ చెప్తున్నా గైస్ ఓకే మళ్ళీసారి అందరికీ హ్యాపీ సంక్రాంతి గైస్ మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టే టు ద నెక్స్ట్ వీడియో బాయ్